వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. మార్చ్ 25, 2024 ఎడిటోరియల్ చూద్దాము. తెలుసుకోండి ఖాతాదారుల ఇబ్బందులు. బ్యాంకుల్లో ఖాతా తెరవాలన్నా, బీమా తెలుసుకోవాలన్నా మీ వినియోగదారుల గురించి తెలుసుకో. కేవైసీ నిబంధనలను అనుగుణంగా ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. విభిన్న సంస్థలకు పలు మార్పులు కేవైసీలు ఇవ్వాల్సి రావడము వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. దీన్ని తప్పించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపైన 2001లో దాడి జరిగిన తర్వాత అగ్రరాజ్యము తన ఆర్థిక చట్టాలను బలోపేతం చేసింది. అందులో భాగంగా మీ వినియోగదారుల గురించి తెలుసుకో కేవైసీ నిబంధనలను ప్రవేశపెట్టింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, బీమా, మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కొత్తగా పరిచయమవుతున్న వినియోగదారుల వ్యక్తులు, కంపెనీల వివరాలు తెలుసుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఆర్జించిన డబ్బును బ్యాంకుల ద్వారా బదలాయించాలి. మనీ లాండరింగ్, దేశ విద్రోహక చర్యల వల్ల ఉగ్రవాద కార్యకలాపాలను వినియోగించకుండా చూడడానికి కేవైసీ నియామకాలను ఉద్దేశించారు. ఈ క్రమంలో భారత్ సైతము 2002లో నగదు అక్రమ చలామణి మనీ లాండరింగ్ చట్టము రూపొందించింది. రిజర్వ్ బ్యాంక్ సైతము అదే ఏడాది కేవైసీ నియమాల్ని బ్యాంకులు ఖచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన తెచ్చింది. ఇందులో భాగంగా బ్యాంకులు కస్టమర్ల పూర్తి వివరాలు తెలుసుకొని తమ వద్ద ఉంచుకుంటాయి. అనుమానమున్న లావాదేవీలను నియంత్రిస్తాయి. అదే ఆర్థిక భద్రత రక్షణకు కేవైసీ నియామకాలు తోడ్పడతాయి. ముఖ్యంగా ఉగ్రమూకలకు నిధులు ప్రవాహాన్ని నివారించడానికి ఇవి ఉపకరిస్తాయి. కేవైసీ నియామకాల్లో భాగంగా వినియోగదారుల పాన్, ఆధార్ తదితర గుర్తింపు కార్డులను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అడుగుతాయి. వాటి ద్వారా కస్టమర్లను అతడి చిరునామాను నిర్ధారించుకుంటారు. వీటినే అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రాలు అని అంటారు. కేవైసీ వివరాలు అందుబాటులో ఉండడం వల్ల ఏదైనా ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగితే కస్టమర్ల పూర్తి వివరాలు, చిరునామా వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దేశీయంగా తొలుత బ్యాంకులను వర్తింపచేసిన మీ వినియోగదారుల గురించి తెలుసుకో. కేవైసీ నియామకాలను క్రమంగా బీమా, మ్యూచువల్ ఫండ్, ఆ కంపెనీ, ఇతర ఆర్థిక లావాదేవీలకు వర్తింపచేశారు. అయితే అన్నిసార్లు కేవైసీ నియామకాలను పాటించడం వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. ఒకే విధానమైన కాకుండా ఆయా సంస్థల్లో వేరువేరు ధృవపత్రాల్ని అడుగుతున్నారు. సంస్థ మారినప్పుడల్లా మళ్ళీ కేవైసీ పత్రాలు సమర్పించవలసి వస్తుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి మ్యూచువల్ ఫండ్ సంస్థలు నడుం కట్టాయి. తమ వినియోగదారుల కేవైసీ నిర్ధారించడానికి ఇవి ఒక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాయి. ఈ సంస్థ ఒకసారి వ్యక్తులు, సంస్థల కేవైసీని నిర్ధారిస్తే ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థలోనైనా మదుపు చేయవచ్చు. ప్రతిసారి అన్ని గుర్తింపు పత్రాలను సవరించవలసిన అవసరం ఉండదు. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ సైతము ఇలాంటి మార్గదర్శకాలే రూపొందించింది. కేవైసీని నిర్ధారించే సంస్థలు సెబీ వద్ద నమోదు చేసుకొని అనుమతులు పొందవచ్చును. దీనికి సంబంధించిన విధి విధానాలను సెబీ 2011లోనే రూపొందించింది. ఆ సంస్థలను కేవైసీ నమోదు ఏజెన్సీలుగా వ్యవహరిస్తారు. కంపెనీల షేర్లు కొనుగోలు చేసే వారికి వీటి వల్ల చాలా ఉపయోగం కలుగుతుంది. ప్రతిసారి కేవైసీ పత్రాలను సమర్పించే బాధ తప్పుతుంది. ఇలాంటి వీలును బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇతర ఆర్థిక రంగ సంస్థలు కల్పించలేదు. దానివల్ల అవసరమైనప్పుడల్లా కేవైసీ పత్రాలు సమర్పించవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ సంస్థల అవలంబిస్తున్న విధానాల్ని అన్ని ఆర్థిక సంస్థలకు వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తుంది. ఆర్థిక సేవల రంగంలో వినియోగదారుల వివరాలను లభ్యమయ్యేలాగా ఒకే కేవైసీ విధానాన్ని తేవాలని ఆర్థిక స్థిరత్వ అభివృద్ధి మండలి FSDC ఇటీవల ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్రము ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం వినియోగదారుల కేవైసీ వివరాలను డిజిటల్ రూపంలో
నిక్షిప్తపరచడానికి ఇప్పటికే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటును అనుమతించింది. కేవైసీ పత్రాలను ఒకసారి ఆమోదిస్తే అన్ని ఆర్థిక రంగ సంస్థలు ఉపయోగించుకునే వీలుండేలా నియామకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. అదే విషయంలో దేశ భద్రతకు ఏమాత్రమూ రంగము కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అండి ఖాతాదారులకు ఇబ్బందులు లేకుండా దాని గురించి వాళ్ళ కేవైసీకి వాళ్ళు జరిగిన వివరాలు ఇస్తే పర్మనెంట్గా అన్ని వినియోగదారులకు అన్ని విధాలుగా వినియోగించుకోవచ్చని ఇచ్చారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారో. మిర్చి రైతుకు నష్టాల ఘాటు. ఎండుమిర్చి ఉత్పత్తి వినియోగము ఎగుమతుల్లో భారత్ మొదటి స్థానము. అంటే వినియోగంలో మరియు ఎగుమతుల్లో భారతదేశము మొదటి స్థానంలో ఉంది. దేశములోని రైతులకు మాత్రము నష్టాల ఘాటు తప్పడం లేదు. నిలకడలేని ధరలతో పాటు అస్థిరమైన దిగుబడులు కర్షకులకు శాపంగా మారాయి. గిట్టుబాటు ధర కల్పించడము, ధరల స్థిరీకరణ సాధించడము ద్వారా కొంతమేరకు ఉపశమనాన్ని అందించగల వీలుంది. దేశంలోని మిర్చి సాగు జూదంలాగా తయారైంది. ఎప్పుడు ధర వస్తుందో మరెప్పుడు నష్టం ఎదురవుతుందో అంచనాలకు అందని పరిస్థితి నెలకొంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రము హవేరీ జిల్లా క్యాడగి వ్యవసాయ మార్కెట్లో ఎండుమిర్చి కొనుగోలు ధరను వ్యాపారులు ఒక్కసారిగా తగ్గించేశారు. దీన్ని తట్టుకోలేక కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు మార్కెట్ కార్యాలయాన్ని తగలబెట్టారు. కొన్ని వాహనాలను దహనం చేశారు. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు. తెలంగాణలోని ఖమ్మం మిర్చి మార్కెట్లోనూ ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ ఇటీవల రైతులు ఆందోళన చేపట్టారు. దేశంలోని మిర్చి రైతులు ఎదుర్కొంటున్న దయనీయమైన స్థితిని ఇలాంటి ఘటనలే నిదర్శనము. కొన్ని సంవత్సరాలుగా మిర్చి పంటను చీడపీడల బెడదలు ఎక్కువయ్యింది. ముఖ్యంగా ఎర్రవల్లి కారణంగా దిగుబడులు తెగ్గోసుకుపోతున్నాయి. వీటికి తోడుగా గత ఏడాది నవంబరు, డిసెంబర్ నెలల్లో తుఫాను కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పంట దెబ్బతింది. దీనివల్ల 25-30% దాకా పంటను కర్షకులు నష్టపోయినట్టుగా అంచనా. ఎన్నో నష్టాలోడ్చి పండించిన పంటను రకరకాల కారణాలతో సరైన ధర దక్కడం లేదు. ఎగుమతులు పెరగాలి. భారత్ నుంచి 120 దేశాలకు ఎండుమిర్చి ఎగుమతి అవుతుంది. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణది అగ్రస్థానము. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆ తర్వాతి వరుసలో ఉన్నాయి. మన దేశము అంటే మన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాయి. తర్వాత స్థానంలో ఏమున్నాయి అంటే కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాలు ఉన్నాయి. ఎటు చూసినా దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయి. ఆ తర్వాత వరుసలో ఉన్నాయి. దేశంలో దాదాపుగా 400 రకాలుగా సాగు చేస్తున్నారు. రకాన్ని బట్టి ధర ఉంటుంది. ఎగుమతి అయ్యే రకాలకు అధిక ధర పలుకుతుంది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఎండుమిరపలో 70% దేశీయంగానే ఉపయోగిస్తున్నారు. 30% వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి మిర్చి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఘాటు ఎక్కువగా ఉంటే తేజ రకము మిర్చిని చైనా, బంగ్లాదేశ్ ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మము జిల్లా ఈ రకం మిర్చిని ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. అంతర్జాతీయ విపణిలో తేజ రకం మిర్చిని గిరాకీ అధికంగా ఉంటుంది. అయితే ఈ రకం సాగు ఖర్చు అధికంగా ఉండడంతో ఒక్కసారిగా పెట్టుబడులు రాబట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఏ పంటకైనా గిట్టుబాటు ధర కీలకము. పెట్టుబడి అధికంగా ఉంటే మిర్చికైతే ఇది తప్పనిసరి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రం ప్రస్తుతం 22 పంటలకు మద్దతు ధరను ప్రకటిస్తుంది. అందులో ఎండుమిర్చి ఊసే లేదు. ఏటా మిర్చి ధర మార్కెట్ శక్తుల ప్రభావానికి గురవుతుంది. ప్రస్తుతము శీతల గిడ్డంగులు అందుబాటులో ఉన్న చిన్న సన్నకారు రైతులు తమ ఉత్పత్తును వాటిలో నిల్వ చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శీతల గిడ్డంగుల్లో ఏడాది పొడుగునా నిల్వ చేసినా మంచి ధర వస్తుందన్న నమ్మకం లేకపోవడమే ఇందుకు కారణం. దీంతో రైతులు పంటను వచ్చిన కాడికి అమ్మి వేస్తుంటారు. ప్రస్తుతం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం విదేశాల నుంచి ఆర్డర్ తక్కువగా ఉండడమేనని మిర్చి వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో పంట కొంతవరకు దెబ్బతిన్నా మిగతా రాష్ట్రాల్లో దిగుమతులు ఆశాజనకముగానే ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణంగా ప్రస్తుత ధరలు కొంతమేరకు తగ్గుతున్నట్టుగా చెబుతున్నాయి. కొత్త మార్కెట్ల అన్వేషణ. పంట సాగును ప్రారంభించినప్పుడు ధరలు బాగా ఉండడము, తీరా చేతికొచ్చాక తగ్గడము మిర్చి సాగు విషయంలో జరుగుతుంది. ఈ పరిస్థితి మారాలని కర్షకులు కోరుకుంటున్నారు.
గిడ్డంకుల ధరతోనూ పాటు ధరల స్థిరీకరణ కోసము డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దిగుమతులు చేసుకునే దేశాలు సైతం మిర్చి సాగును ఇటీవలి సంవత్సరాల్లో ప్రోత్సహిస్తున్నాయి. అందుకని భవిష్యత్తులో మన ఎగుమతుల కొత్త సవాళ్లు ఎదురవ్వకుండా ఎప్పటికప్పుడు కొత్త మార్కెట్లు అన్వేషించాలి. మిర్చి సాగులో నాణ్యత ప్రమాణాలు చాలా ముఖ్యము. గతంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలు మన మిర్చిని నాణ్యత లేదంటూ సరుకును తిప్పి పంపిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారంగా సాగు పద్ధతులను అలవరుచుకోవాలి. వ్యవసాయ శాఖ రైతులకు ఎప్పటికప్పుడు తగిన అవగాహన కల్పించాలి. ఇది కొత్త మార్కెట్ల అన్వేషణ. ఇది అండి దిగుమతులకు సంబంధించిన కొన్ని విషయాల గురించి ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. సంరక్షణ కొరవడి సంక్షోభము. చేజారుస్తున్న జలసిరులు. నానాటికి నీటి కొరతలు సవాలుగా మారుతుంది. వేగంగా పెరుగుతున్న జనాభా, కాలుష్యము, అదుపు లేని జల వినియోగము వంటివి సరికొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా బెంగళూరు వాసులు నీటి కష్టాల నేపథ్యంలో అందరూ జాగ్రత్త పడాలి. అన్ని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ప్రతి నీటి బొట్టును భద్రంగా కాపాడుకోవాలి. వాతావరణ మార్పు, మానవ చర్యలతో వర్షాలు తగ్గిపోయి భూగర్భ జలాలపైన ఒత్తిడి అధికమై తాగునీటి కటకటాలు ఏర్పడుతుంది. ముందుకొస్తున్న ముప్పును నివారించేందుకు చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. సముద్రంలో వృధాగా కలిసిపోయే జలాల్ని సమర్థంగా ఒడిసిపట్టుకుని దుస్థితి నెలకొంది. మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సరైన నిర్వహణ నోచుకోలేక వాటిలోనూ నీటి నిల్వ సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి. దీంతో వరుసగా 10 ఏళ్లు సమృద్ధిగా వర్షాలు దరిసిన ఒక్క ఏడాది కరువుతో నీటి కోసము నానా తంటాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పలు రాష్ట్రాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి ఎద్దడికి ప్రధాన కారణము ఉన్న నీటి వనరులు సమర్థంగా వినియోగించుకోలేకపోవడమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాన నీటి సంరక్షణ, నీటి పొదుపు, పునర్వినియోగం ద్వారా జల సంక్షోభము తలెత్తకుండా అడ్డుకునే అవకాశం ఉన్న ఆ దిశగా ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ముంచుకొస్తున్న ముప్పు. ఐరాస నీటి అభివృద్ధి నివేదిక ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా 26% ప్రజలు సురక్షిత తాగునీటికి దూరంగా ఉన్నారు. నీటి కొరత ఒక్క దేశానికి, ప్రాంతానికే పరిమితమైన సమస్య కాదు. విశ్వవ్యాప్తంగా అనేక దేశాలు జల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామీకరణ, వాతావరణ మార్పులు, అసమర్థ నీటి నిర్వహణ చర్యలు తదితర కారణాలతో ప్రజలు నీటి కోసము అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ప్రపంచ నీటి కొరత ముప్పు సంస్థ అట్లాస్ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలు నీటి లభ్యత విషయంలోనూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జనాభా లెక్క చూస్తే దాదాపుగా 400 కోట్ల ప్రజలు ఏడాదిలో కనీసము 1 నెల రోజు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ ఆర్థికాలు నష్టపోతాయని ఆ నివేదిక అంచనా వేసింది. ప్రపంచ జీడీపీలో ఇది 31% అని పేర్కొంది. ఇందులోనూ సగం వాటా ఇండియా, మెక్సికో, ఈజిప్ట్, తుర్కియే నుండియే కోల్పోతుందని హెచ్చరించింది. ప్రపంచ జనాభాలో 18% వాటా కలిగిన భారత్ నీటి వనరుల విషయంలో మాత్రము 4%కే పరిమితమైంది. వీటికి కూడా ప్రధాన ఆధారము వర్షాలే. ఋతుపవనాలు ఆధారము భారత్ నీటి వనరుల విషయంలో వీటికి ప్రధాన కారణం వర్షాలే. ఋతుపవనాల ద్వారా కేవలము 4 నెలల వ్యవధిలోనే 70-80% వర్షపాతం నమోదవుతుంది. కేంద్ర జల సంఘ గణాంకాల ప్రకారంగా వర్షాల ద్వారా దేశానికి ఏటా 4,000 బిలియన్ ఘనపు మీటర్ల నీరు సమకూరుతుంది. భూగోళ వాతావరణ పరిస్థితుల్లో ఆవిరయ్యే నీటి లెక్కలు తీసిన తర్వాత 1126 BCMల నీరు వినియోగానికి అందుబాటులోకి వస్తుంది. ఇందులో 690 BCMలు నదులు, చెరువులు, సరస్సుల ద్వారా లభ్యమవుతుండగా 436 BCMలు నీరు భూగర్భ జలంలోకి ఇంకుతుంది. మొత్తంగా సమకూరుతున్న నీటిలో 85-90% వ్యవసాయానికి, మిగతా నీరు పరిశ్రమల, తాగునీరు, గృహ అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రపంచంలోని సేద్యానికి అత్యధికంగా నీటిని వినియోగిస్తున్న దేశము ఇండియాయే.
ఆహార ఉత్పత్తుల్లో అగ్రస్థానాల్లో ఉన్న బ్రెజిల్, అమెరికా, చైనా కన్నా భారత్ ఎక్కువ దీన్ని వ్యవసాయానికి వినియోగిస్తుంది. ఆయా దేశాలతో పోలిస్తే ఒకే రకం పంటల సాగు భారత్లో 2-3 రెట్లు అధికంగా నీటిని వాడుతున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా వినియోగిస్తున్న నీటిలో 90% భూగర్భ జలాలను భూగర్భం నుంచే బోరుబావుల ద్వారా తోడ్పడుతున్నారు. దీంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. బిందు సేద్యం సాగులో సాంకేతికత వంటి విధానాలను అవలంబించడము ద్వారా నీటి వినియోగాన్ని 45% మేరకు తగ్గించి పెట్టుబడుల ఖర్చులు ఆదా చేసుకొని దిగుబడులు పెంచుకునే అవకాశమున్న ఆ దిశగా రైతులు ప్రోత్సహించేవారు కరువయ్యారు. అధిక నీరు అవసరమయ్యే వరి, చెరుకు వైపు ఎక్కువగా మంచి రైతులు మళ్లడము కూడా భూగర్భ జలాలు తగ్గిపోవడానికి కారణమవుతుంది. ఏటా వర్షాకాలంలో సముద్రంలో కలుస్తున్న అపార జలరాశిని ఒడిసి పట్టుకోవడంలో, నిల్వల చేసుకోవడంలో భారత్ యత్నాలు అవసరమైన స్థానంలో ఉండడం లేదు. రైతుల ప్రోత్సాహము, నీటి నిర్వహణ మెరుగుపరుచుకోకపోతే 2050 నాటికి ఇండియా తీవ్ర నీటి కొరత ఎదుర్కొనే దేశంగా మారుతుందని ఐరాస హెచ్చరించింది. ఈ క్రమంలో 2050 నాటికి భారత్ నిర్దేశించుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే జలవనరుల రంగంలో సంస్కరణలు అవసరము. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, హర్యానా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో చేపట్టిన జల సంరక్షణ పథకాలు భూగర్భ జలాలు పెరిగేందుకు కొంత మేరకు దోహదపడుతున్నాయి. నమామి గంగే తరహా ప్రాజెక్టులను ఇతర నదుల పరిరక్షణ విషయంలోనూ చేపట్టవలసిన అవసరం ఉంది. వాన నీటిని ఒడిసిపట్టేలా రైతులను ప్రోత్సహించాలి. వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ ఫండ్లు, కందకాలు తవ్వుకోవాలి. బిందు తుంపర సేద్యం ద్వారా సమర్థ నీటి వినియోగాన్ని విస్తరించాలి. పరిశ్రమల్లో నీటిని శుద్ధి చేసి పునర్వినియోగాన్ని విధానాన్ని తప్పనిసరి చేయాలి. భూగర్భ జలాలను పెంచుకునేందుకు గుంతలు, బోరు రీఛార్జ్ ఛాంబర్లు నిర్మించాలి. మురుగునీటిని శుద్ధి కేంద్రాలను పెంచాలి. జలం లేకుంటే జీవం లేదన్న విషయంలో ఎప్పటికీ చిన్నప్పటి నుంచే అవగాహన పెంచి జల సంరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి. ఇది జనవరుల గురించి ఇచ్చిన విషయము. ఎందుకంటే నీటి ఎద్దడి ఎక్కువగా కర్ణాటకలో ఉంది. అదేవిధంగా మిగిలిన రాష్ట్రంలో అంటే భారతదేశం మొత్తం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క నీటి బొట్టును సవ్యమైన దిశలో ఉపయోగించుకోవడమే కాకుండా వివిధ వర్షాకాలంలో వచ్చే వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఫామ్ ఫండ్లను తవ్వించాలని ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. విషభుజంగాల పడగ నీటిలో బాల్యము. ఉత్తరప్రదేశ్లో సంబల్ జిల్లాలోని నరరూప రాక్షసుల 16 ఏళ్ల దళిత బాలికలు అపహరించి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. పోలీసులను ఆశ్రయించిందన్న కోపంతో ఆమెను సజీవ దహనం చేశారు. ఈ పైశాచిక కాండ జరిగి 15 ఏళ్లు గడిచాక బాధితురాలి మారణ వాంగ్మూలం ఆధారంగా అక్కడి కోర్టు దోషులను తాజాగా యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. చిన్నారులపైన లైంగిక నేరాలు నిరోధక పోక్సో చట్టం కేసుల విచారణలో సాగుతున్న ఎడతెగని జాప్యానికి అదో తార్కాణము. లైంగిక దాడుల కేసులను సత్వరము కొలిక్కి తీసుకురావాలన్న సుప్రీం నిర్దేశానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా 1000కి పైగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కేంద్రము కొలువు తీర్చింది. కానీ ఏమీ లాభము. విచారణను ఏడాదిలోపు పూర్తి చేసి తీర్పు వెలువరించాలన్న నిర్దేశాలు ఆ ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానంలో కొల్లబోతున్నాయి. తత్ఫలితంగా పోక్సో కేసుల గుట్టలుగా పేరుకుపోతున్నాయి. నిరుడు జనవరి చివరి నాటికి దేశీయంగా అన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 2.43 లక్షల పోక్సో కేసులను అపరిష్కృతంగా మూలుగుతున్నట్టుగా ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ ఫండ్ పరిశీలనలో వెల్లడయ్యింది. ఆ పాత కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చేందుకు 9 ఏళ్ల కాలం పడుతున్నది అధ్యయనాల సారాంశము. అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, బీహార్ వంటి చోట్ల పోక్సో కేసుల కొండలు కారాగారాలంటే 25 ఏళ్లకు పైగా పడుతుందన్న అంచనా బాధిత కుటుంబాల దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతుంది. ప్రతి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏటా సగటున 165 కేసులను పరిష్కరించాల్సి ఉన్న అందులో 1/6 వంతు ఫలితాలే
అవి సాధించగలుగుతున్నాయి. దాని మూలంగా ఏడేళ్లలో పెండింగ్ కేసులు 170% మేరకు ఎగబాకాయి. కోవిడ్ కారణంగా పోక్సో కేసుల పెండింగ్ పెరిగిపోతుందంటున్న యంత్రాంగము నిపాల్ని వైరస్ మీదకు నెట్టి చేతులు దులుపుకుంటుంది. కేసుల సత్వర విచారణకు కుంగదీస్తున్న వ్యవస్థాగత లోపాలను గుర్తించి సరిచేయకపోతే న్యాయ వ్యవస్థను అపహాస్యం చేసినట్లే అవుతుంది. వికృత వేధింపులు, హేయ దాష్టికాల పాల్పడకుండా స్వేచ్ఛగా ఎదుగుదల బాలల జన్మ హక్కు, దానికి మన్నన దక్కని భారతావనిలో 2016 నుంచి 2022 మధ్య కాలంలో పిల్లలపైన లైంగిక దాడులు కేసులు 96% మేరకు అధికమైనట్టుగా జాతీయ నేర గణాంకాల సంస్థ లెక్కలే చాటుతున్నాయి. ముంబైలో 5 ఏళ్ల వ్యవధిలో నమోదైన అత్యాచార కేసుల్లో 61% మైనర్లకు సంబంధించినవే. మతోన్మాదము మూకలకు కటకటాల్లో నెట్టాల్సిన పోలీసులు సరైన ఆధారాలు లేవంటూ రోజుకు కనీసం 4 కేసులకు అటకాకెక్కించిన తీరును నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి ఫౌండేషన్ 4 ఏళ్ల కిందటే వెలుగులోకి తెచ్చింది. పోక్సో చట్టం గురించి వైద్యులకు సరైన అవగాహన కొరవడిందన్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. లైంగిక వేధింపుల నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకముగా నిలుస్తున్నాయి. వాటిపైన యంత్రాంగంలో అవగాహన రాహిత్యము దోషులకు వరంగా మారుతున్నది యథార్థము. ఇటీవలే కాలంలో బాలురు లైంగిక దాడులను ఒడిగడుతుంటూ సామాజిక పెడపోకడలకు అడ్డం పడుతుంది. అంతర్జాతీయ విస్తృతిలో వరదలెత్తుతున్న అశ్లీల వీడియోలు, మత్తు పదార్థాలు యువతను దారి తప్పిస్తున్నాయి. మహిళలు ఎక్కడ రక్షణ అన్నదే లేకుండా చేస్తున్నాయి. తగని పనికి పాల్పడితే దండగా తప్పదన్న భయము ప్రతి ఒక్కరిలో కలగాలి. అందుకుగాను వేగవంతమైన విచారణ చేపట్టి సత్వర తీర్పుతో దోషులను ఊచలు వెనక్కి నెట్టాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో మౌలిక వసతులు మెరుగుపడడంతో పాటు వాటికి నిపుణ మానవ వనరులను కేటాయించాలి. ఆడపిల్లలను ఆటబొమ్మలుగా భావించే పితృస్వామ్య పెడ సంస్కృతి పెకలించే విధంగా ప్రజా చైతన్య కార్యక్రమాలను ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. పాఠశాల దశ నుంచే నైతిక విద్యా బోధనను పట్టం కడుతూ నవతరాన్ని విలువల బాట పట్టించాలి. అప్పుడే అమానుష నేరాలకు అలవాటు మానే దుష్కీర్తి ఖాతావనిని తొలగిపోతుంది. అంటే మన సమాజంలో మార్పు వస్తేనే కానీ ఈ నేరాల యొక్క గణాంకాలు తగ్గే అవకాశం ఉందని ఈ ఆర్టికల్ చెప్తున్నారు. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన ఎడిటోరియల్స్. మీకు కనుక నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు.